హలో బ్యూటిఫుల్ పీపుల్, ఆల్రెడీ మా తమ్నైల్ చూసింటే మీకు అర్థమై ఉంటుంది కదా ఈరోజు మా జర్నీ ఎక్కడికనేది. ఎస్, ఇట్స్ ఏ కంప్లీట్ డివోషనల్ జర్నీ ఫర్ యాదాద్రి అండ్ స్వర్ణగిరి టెంపుల్ టుడే. A big hi to all the viewers who are watching my video out there. So today these are the people we are hanging out. We are so excited and joyful to start this journey. మా జర్నీ అంతా ఎలా జరిగిందో చూసేయండి ఇంకా మీరే. అలా నవ్వుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఇంతలో ఒకరు అంతాక్షరి ఆడదామన్నారు. సో వై నాట్ అని ఇంకా స్టార్ట్ చేసేసాము. సో ఫుల్ సాంగ్స్ పాడుకుంటూ వెళ్ళామన్నమాట. అలా ఫన్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. సో ఇంకా ఈలోపు టెంపుల్ అయితే వచ్చేసింది. అదిగో కనిపిస్తుంది కదా దూరం నుంచి వ్యూ చాలా బాగుండింది. అండ్ బస్ స్టాండ్ దగ్గర మేము ఆపాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ వెహికల్స్ కొండపైకి ఉంటాయి. ఇక్కడే ఫ్రీ బస్సెస్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్ తరపు నుంచి. ఇక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు. కానీ మేము వెళ్ళిన రోజు అంటే సండే వెళ్ళాము. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఎంతమంది అంటే ఒక బస్ ఫుల్ అయ్యేసరికి అసలు స్పేసే లేదు. మేము చాలామంది నిల్చుకొనే వచ్చాము పైకి. ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము అందరము. ఇంకా బస్సు వచ్చాక వెళ్ళడమే. అక్కడ కనిపిస్తున్న బస్సెస్ అనమాట. సో ఫ్రీగానే వెళ్ళొచ్చు పైకి. ఈ బస్సెస్ అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఆపిన ప్రతిసారి ఫుల్ అయిపోతూనే ఉన్నాయి. ఫుల్ ఎండ ఉండింది. 1కి అయితే రీచ్ అయిపోయాము. ఎవ్రీ 20 మినిట్స్కి అయితే బస్సు ఉంది, నో ప్రాబ్లం. కానీ క్రౌడే ఈరోజు ఎక్కువ ఉన్నారు. బట్ నో ప్రాబ్లం, మేమందరం కలిసి ఇంకొక బస్సులో వెళ్ళిపోయాం. పైకి రీచ్ అయ్యేసరికి ఓ మై గాడ్, ఇక్కడ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. దర్శనం నుంచి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 3 అవర్స్ దాకా పడుతుందంట. సో ఇంకా మేము ఆల్రెడీ మాకు ఇంకో ప్లాన్ ఉంది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా అందరం వెళ్ళి ఇంకా టోకన్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యాము. సో పర్ పర్సన్కి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ ప్లేస్ అయితే చూడడానికి చాలా చాలా బాగుంది. అసలు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది ఎవరైనా ఖచ్చితంగా. అంత బాగుంది. మాకైతే టెంపుల్లో ఎంటర్ అయ్యేసరికి చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. కింద నుంచి చూడొచ్చు అండ్ పైనుంచి కూడా ఒకసారి చూసేయచ్చు. పైనుంచి ఫుల్ రష్ ఉన్నారు. ఈవెన్ టోకెన్ సిస్టంలో కూడా చాలామంది ఉన్నారు. బట్ అందరినీ కలిపేశారు లోపలికి వచ్చేసరికి. ఇంకా ఆఫ్టర్ ద టెంపుల్ ఇంకా మేము స్వర్ణగిరికి వెళ్ళాము. ఇక్కడ కొంచెం మాకు టైం ఉండింటే అప్పటికే చాలా హంగ్రీతో ఉన్నాం అందరం. సో ఫస్ట్ అయితే ఇక్కడ స్వర్ణగిరి దగ్గరే బయట ఒక ప్లేస్లో కూర్చొని ఇంకా అందరం మంచిగా తినేసాము. వైట్ రైస్, పప్పు, పులిహోర అన్నీ తెచ్చుకున్నాము. సో వీ హ్యాడ్ ద బెస్ట్ టైం హియర్. ఒక చెట్టు కింద కూర్చొని ఒక పిక్నిక్ లాగా వచ్చి అందరం హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తిని ఈ బిజీ డేస్లో ఇలాంటి డేస్ని గడపడం వి ఫీల్ సో బ్లెస్డ్ యాక్చువల్లీ. అందరు కూడా ఇలాంటి ఒక డేని బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. ఇది టెంపుల్ చుట్టూ సరౌండింగ్స్ చూపిస్తున్నాను మీకు ప్రెసెంట్ చూడండి. ఇది లోపలికి వెళ్ళడానికి ముఖ్య ప్రవేశ ద్వారం. మేము ఇక్కడ నుంచే వెళ్ళాము. యాక్చువల్లీ స్టెప్స్ నుంచి పైకి రావచ్చు, అది ఇంకో వే ఉంది. అక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి, అక్కడ దర్శనం చేసుకొని పైకి రావచ్చు. బట్ ఈ వేలో లేదు. ఈరోజు యాక్చువల్లీ మాకు క్లైమేట్ అస్సలు సపోర్ట్ చేయలేదు. చాలా చాలా ఎండగా ఉండింది ఈరోజు. దట్టు వీకెండ్ వల్ల చాలా క్రౌడ్ని చూడాల్సి వచ్చింది. మా వాళ్ళ ఫేసెస్ అన్నీ చాలా డల్ అయిపోయాయి.
ఇంకా ఎలాగోలా పైకి అయితే వచ్చేసాము అందరం కలిసి. అండ్ పైనే ఇక్కడ స్వర్ణగిరి అన్నప్రసాద మండపం కూడా ఉంది. ఇక్కడ ఎవ్రీడే భోజనాలు కూడా ఉంటాయి. అండ్ దెన్ ఇక్కడ నుంచి అసలైన క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎండ పడకుండా బయట ఇలా రెడ్ కార్పెట్స్ అండ్ చాలా చోట్ల కూల్ పెయింట్ కూడా ఉండింది. సో దట్ కొంచెం బెటర్గానే అనిపించింది లోపలికి వెళ్ళడానికి అంతా. ఇక్కడే అసలైన టాస్క్. ఇక్కడ చాలామంది ఉండడం వల్ల 50 రూపీస్ టోకన్ క్యూ లైన్ ఉంది అండ్ నార్మల్ క్యూ లైన్ కూడా ఉంది. మాకు క్యూ లైన్లో నుంచి రావడానికి 2.5 hours పడింది. దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి ఎంతమంది క్యూ ఉన్నారో. బట్ ఇవన్నీ క్రాస్ చేసి లోపల దేవుణ్ణి మనం చూసేసరికి అన్ని హర్డిల్స్ అవి మర్చిపోతాము. ఇక్కడ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నియర్లీ 12 feet ఉంటారు. చాలా ఎత్తులో ఉంటారు. ఇది బయటికి వచ్చిన తర్వాత తీసిన వీడియో అన్నమాట. ఫుల్ అన్ని గోపురాలు ఉన్నాయి చుట్టూరా. అండ్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్ 127 అడుగులతో ఉంది. అండ్ ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి 30 అడుగులు ఉన్నారు. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి స్టోను తిరుమల నుండి తెచ్చి మరీ కట్టించారు. అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే ఒక గంట కూడా ఉంది. బట్ అక్కడ ఉన్న క్రౌడ్ వల్ల మేము కొట్టలేకపోయాము. ఒక్కసారి గంట కొడితే ఆ సౌండ్ మనకు 2 minutes వరకు వైబ్రేట్ అవుతూనే ఉంటుందంట. అండ్ దీని పక్కనే రైట్ సైడ్లో మనకు ఒక కోనేరు ఉంటుంది. ఫుల్ వాటర్ అండ్ ఫుల్ జనాలతో. ఇదంతా నేను బయటకు వచ్చిన తర్వాత తీసిన వీడియో అన్నమాట. అండ్ ఇప్పుడు అసలైన ప్లేస్ జలనారాయణమూర్తి అంటే విష్ణుమూర్తి ఇక్కడ వాటర్లో ఉన్నారు. అండ్ ఇక్కడ చూసారా 4 sides అంటే 4 cornersలో 4 మండపాలు ఉంటాయి. అంటే 4 వేదాలకి నిదర్శనం అన్నమాట. మా ఫేసెస్ అయితే ఎంత డల్గా ఉన్నాయో ప్లీజ్ ఇగ్నోర్ అస్. కానీ ఈ ప్లేస్ మాత్రం అందరూ చూడాల్సిన ప్లేసే. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ అందరూ ఫుల్ ఫొటోస్ తీస్తూ వీడియోస్ తీస్తూ చాలా బిజీ ఉన్నారు. ఇక్కడ నేను బయట నుంచి ఫుల్ వ్యూ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ కనిపించే దారిలో స్టెప్స్ ఎక్కి కూడా మనం రావచ్చు దర్శనంకి. అటు వద్దనుకుంటే రైట్ తీసుకొని డైరెక్ట్ ఈ మండపం దగ్గరికైనా రావచ్చు విష్ణుమూర్తి దగ్గరికి. అండ్ ఇక్కడ పైనుంచి ఏ యాంగిల్లో చూసినా కూడా మంచిగా కనిపిస్తారు స్వామి. ఆకాశానికి చూస్తూ ఉన్నట్టు ఉంటుంది విగ్రహం. ఇక్కడ 4 గోపురంలు క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. ఎంత క్రౌడ్ ఉన్నారంటే ఇంకోసారి వీకెండ్ రాకూడదని మాత్రం బాగా అర్థమైంది. చాలా బాగుండింది ఈ ప్లేస్ మాత్రం. విజువల్ ఫీస్ట్ అసలు అంత బాగుండింది. పార్కింగ్లో కూడా చాలా కార్స్ ఉన్నాయి. ఫైనల్లీ వీఆర్ గెట్టింగ్ బ్యాక్ టు అవర్ హోమ్ విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మెమరీస్. సో దట్స్ ఫర్ టుడే వ్లాగ్ గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికి వెళ్ళేటప్పటికి అందరం చాలా టైర్డ్ అయిపోయాం కదా. ఫుల్ స్లీప్లో ఉండిన్నారు అందరూ. సో ఇంకా అదనమాట మా జర్నీ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.